స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ పొదరిల్లు సీరియల్ రీసెంట్ గా స్టార్ట్ అయినప్పటికీ డిఫరెంట్ స్టోరీ లైన్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో ఆడియన్స్ ను బాగా కట్టుకుంటుందనే చెప్పవచ్చు. ఇక ఈ సీరియల్లో చక్రి క్యారెక్టర్ లో మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు దీపక్ తమిళ్ యాక్టర్. తనకు తెలుగులో ఇదే మొదటి సీరియల్. అలానే మహాలక్ష్మి క్యారెక్టర్ లో నటిస్తున్నారు కృతిక గతంలో మగువ సీరియల్ తో మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు. అలానే మాధవ్ క్యారెక్టర్లో అజయ్, కేశవ క్యారెక్టర్లో గౌరవ్ ఇలా తదితరులు నటిస్తున్నారు. అయితే ఇప్పుడిక పొదరిల్లు సీరియల్లో మరొక ట్విస్ట్ చోటు చేసుకోనుంది. ఈ సీరియల్లో మరొక న్యూ యాక్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఇక కొత్తగా ఈ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన క్యారెక్టర్ విక్కీ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు సాయి కిరణ్ తెలుగు యాక్టర్. తను గతంలో శివంగి, అమ్మాయి గారు ఇలా పలు సీరియల్స్లో యాక్ట్ చేశారు. తర్వాత ఇప్పుడిక పొదరిల్లు సీరియల్లో విక్కీ క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు. మరి విక్కీ రాబోయే ఎపిసోడ్స్ లో మహాలక్ష్మిని ఇష్టపడనున్నాడా? ఈ న్యూ హీరో ఎంట్రీతో చక్రి మహాలక్ష్మిలు మరింత దూరం కానున్నారా, లేదా విక్కీ సహాయంతోనే చక్రి మహాలక్ష్మిలు ఒకటి కానున్నారా? ఇలాంటి ఎన్నో ట్విస్టులు రాబోయే ఎపిసోడ్స్ లో ఉండనున్నాయి. అలానే మరోవైపు మహాలక్ష్మి కన్నా తల్లి గురించి అసలు నిజాన్ని తెలుసుకోబోతుంది. మరి పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మికి బాస్ గా విక్కీ క్యారెక్టర్లో సాయి కిరణ్ ఎంట్రీ మీకెలా అనిపిస్తుంది? అలానే విక్కీ క్యారెక్టర్ పాజిటివ్ గా ఉండి విక్కీ ద్వారా చక్రి మహాలక్ష్మిలు ఒకటి కావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.